విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. గుణదల పడవుల రేవ్ సెంటర్ సమీపంలో వాకింగ్ చేస్తున్న వారిపై దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు వంగర అప్పారావు, కోల సత్యబాబుగా గుర్తించారు. బస్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. అతివేగం వల్లే ప్రమాదానికి కారణమై బస్సు గవర్నర్పేట డిపో బస్సుగా గుర్తించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో బస్సు బీభత్సాన్ని సృష్టించింది. పోలీసుల అదుపులో బస్సు డ్రైవర్ అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో ఆర్టీసీ బస్సు బీభత్సాన్ని సృష్టించింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందినట్టుగా మనకు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు. మధు, విజయవాడ గుణదల దగ్గర ఉన్నటువంటి పడవల రేవు సమీపంలో ఆర్టీసీ బస్సు మృత్యువులా దూసుకొచ్చింది. ఏదైతే ఇటు వ్యాయామం కోసం ఈవినింగ్ వాకింగ్ చేస్తున్నటువంటి వాకర్స్ పైకి ఒక్కసారిగా బస్సు అతి వేగంగా వచ్చి దూసుకు వెళ్ళింది. ఈ నేపథ్యంలో బస్సు కింద పడినటువంటి ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందినటువంటి పరిస్థితి. అయితే మృతి చెందిన వారు వంగర అప్పారావు, కోల సత్యబాబుగా కూడా గుర్తించారు. అయితే బంధువులు సమాచారం అందుకుని ఉటావటినాటికి వచ్చి అక్కడ ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ప్రతిఘటించి ఆర్టీసీ డ్రైవర్ ని పట్టుకోవడంతో డ్రైవర్ ను గుణదల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కేవలం ఆర్టీసీ డ్రైవరు అతివేగం కారణంగానే ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు అక్కడ ఉండేటువంటి వారు చెప్తున్నటువంటి పరిస్థితి, ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా బీఆర్టీఎస్ రోడ్లో ఉదయం సాయంత్రం నిత్యం రద్దీగా ఈ యొక్క మార్నింగ్ వాకింగ్ చేసుకునేందుకు, ఈవినింగ్ వాకింగ్ చేసుకునేందుకు అనువైనటువంటి ప్రదేశంగా కూడా అందరూ కూడా పాదచారులు ఎక్కువగా ఉండేటువంటి ఆ ప్రాంతంలో ఆర్టీసీ డ్రైవర్లు అత్యంత వేగంగా బస్సుని డ్రైవ్ చేయడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్తూ ఉన్నారు. అయితే డ్రైవర్ నిర్లక్ష్యమే కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని చెప్పడంతో పోలీసులు ఆ కోణంలో ఈ యొక్క కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఏదైతే మృతి చెందినటువంటి ఇద్దరు మృతదేహాలను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మధు. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.